గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీకు ఇందాక చెప్పినట్టు మీకు ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. ఇంగ్లీష్ ఎగ్జామ్ లింక్ నేను చాట్ బాక్స్‌లో పోస్ట్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు ఎగ్జామ్ అటెండ్ చేయండి. ఓకే. లేదు అవ్వట్లేదు అనంటే ఆ లింక్ మీద కాపీ చేసి గూగుల్‌లో పేస్ట్ చేసినా సరే అది ఓపెన్ అవుతది. ఓకే. ఒక ఫోన్ నుంచి ఎంతమందైనా రాయొచ్చు. సో, అందరూ ఎగ్జామ్ రాయండి. థాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదా చాట్ బాక్స్‌లో అయినా సరే టైప్ చేయండి. నేను మీకు సాల్వ్ చేస్తాను. అసలు ఏం కనపడతలేదండి బాబు, నల్లగా ఉంది. కుమారి గారు ఆడ ఎవరు తీసుకుని అక్కడికి వెళ్ళొస్తుంది కోటిగాడు చేసుకోండి వినిపిస్తుంది వాయిస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ లింక్ అనేది మీకు పోస్ట్ చేయడం జరిగింది చాట్ బాక్స్‌లో. సో, ప్రతి ఒక్కరు ఆ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయండి. ఓకే. అంటే ఇట్స్ జస్ట్ బేసిక్స్ టెస్ట్ అన్నమాట. అంటే మీ స్కిల్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, మీ నాలెడ్జ్‌ని తెలుసుకోవడానికి అంతే. ఓకే. ప్రతి స్టూడెంట్ రాయండి. గూగుల్ ఫార్మ్ లింక్ అది. జస్ట్ మీ ఫస్ట్ డీటెయిల్స్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఎగ్జామ్ ఓపెన్ అవుతది. ఎవరైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్‌లో రైజ్ చేయండి. ఆర్ ఎల్స్ అన్మ్యూట్ చేసి అయినా సరే మాట్లాడండి. గాలి ఎత్తుకొత్తలేదు అమ్మ ఈరోజు ఈ రోజు మీకు క్లాస్ ఉండదు. క్లాస్ ప్లేస్ లో ఈ రోజు మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. నేను చాట్ బాక్స్ లో లింక్ పోస్ట్ చేశాను. So let's start the session for today. Okay, so let's get into recapitulation first. I'm going to share the screen. Okay, I'll mute everybody. I'll mute everyone. Right, look at the screen first. So yesterday yesterday oka chinna homework ichchen chesara. What makes you happy, what makes you sad or angry? So ivanni rasara. I hope you people are very good people, and I think that you have written and submitted to your spokesperson yesterday.
ఒకవేళ ఎస్టర్డే అయిపోతే ఈరోజు చేసేయండి, ఓకేనా? సో ఏమనుకున్నాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అకార్డింగ్ టు క్యాంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ డిక్షనరీ ఏం చెప్తుంది, యువర్ పర్సనాలిటీ ఈజ్ ద టైప్ ఆఫ్ పర్సన్ యు ఆర్. సో నీ వ్యక్తిత్వం ఎటువంటిదంటే ఏ టైప్ ఆఫ్, నువ్వు ఎటువంటి వ్యక్తివో నీ వ్యక్తిత్వం అలా ఉంటుంది అనమాట. సో నీ వ్యక్తిత్వం ఎలా చూపించుకోవాలి బయటికి, బై మీన్స్ ఆఫ్ బిహేవియర్. సో హౌ యూ బిహేవ్, హౌ యూ ఫీల్, ఓకే, అండ్ హౌ యూ థింక్. ఎలా ఆలోచిస్తావు, నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతావు, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావు, దీన్ని బట్టి నీ పర్సనాలిటీ అనేది, నీ వ్యక్తిత్వం అనేది ఉంటుందన్నమాట. మరి లాంగ్ మ్యాన్ డిక్షనరీ ఆఫ్ కాంటెంపరీ ఇంగ్లీష్ అదేం చెప్తుంది, హోల్ నేచర్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ అంటే నీ యొక్క లక్షణాలు, నీ మొత్తం లక్షణాలను కలిపే నీ వ్యక్తిత్వం ఉంటుందన్నమాట. అంటే నీ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటే నీ నేచర్ అలా ఉంటుందన్నమాట. ఓకే, పుట్టిగడ్డ. స్క్రీన్ మీద చూడండి, ఇంకా వేరే ఏమీ చేయకండి, ఓకేనా? సో మీరు స్క్రీన్ మీద గీతలు అవి గీయడం చేస్తే నేను మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాను, మీ స్పోక్స్ పర్సన్ కంప్లైంట్ ఇస్తాను, ఓకే? సో నాకు మీరు ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది, దయచేసి అవి చేయకండి, ఓకేనా? బి ఏ గుడ్ స్టూడెంట్. సో నీ పర్సనాలిటీ ఎలా ఉండాలో మనం చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి నీ పర్సనాలిటీ మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, రైట్. సో హోల్ నేచర్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ అంటే ఒక వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి అతని వ్యక్తిత్వం ఏంటి అనేది మనం చెప్పొచ్చు అన్నమాట, ఓకేనా? రైట్, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. నిన్న మనం ఇంకా ఏం చెప్పుకున్నాం, మీనింగ్ ఆఫ్ పర్సనాలిటీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సనాలిటీ? ఇందులో టోటలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అబౌట్ అన్ ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ కోసం పూర్తిగా చదవడాన్ని పర్సనాలిటీ అంటారు. అందులో ఏమేమి వస్తాయి, ఫస్ట్ ఫిజికల్ అంటే మన ఫిజికల్ అపియరెన్స్, తర్వాత మెంటల్ అంటే మెంటల్ గా ఎలా ఉంటాము, ఎమోషనల్ అంటే హౌ ఎమోషనల్ యు ఆర్ అంటే హ్యాపీ, సాడ్, ఫియర్, యాంగ్రీ, ఇటువంటి ఎమోషన్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి. తర్వాత సోషల్ అండ్ స్పిరిచువల్ మేకప్ అంటే సొసైటీలో ఎలా ఉంటున్నావు, అలాగే స్పిరిచువల్ గా ఎలా ఉంటున్నావు. ఎథికల్ అంటే సాంప్రదాయంగా ఉంటున్నావా లేదా. నెక్స్ట్ మరి మీనింగ్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి నువ్వు తెలుసుకోవాలి కదా. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇంప్రూవింగ్ అండ్ గ్రూమింగ్ వన్స్ అవుటర్ అంటే బాహ్యంగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం, మనల్ని మనం గ్రూమింగ్ అంటే డెవలప్ చేసుకోవడం. అంటే బాహ్యంగా డెవలప్ చేసుకోవడం ఏంటి, అవుటర్ అపీరియన్స్ అంటే మన అపీరియన్స్ ఎలా ఉంది, బాహ్యంగా అంటే చూడ్డానికి ఈ మనిషి ఎలా ఉన్నాడు, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అని. సో ఆ బాహ్యంగా మనం మంచిగా తయారవడం, ఓకే. తర్వాత బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చేతులు ఊరుకుంటూ చెప్పాను కాబట్టి సరిపోయింది. అదే నేను ఇలా చేసుకొని మీ క్లాస్ చెప్పాను అనుకోండి, ఇఫ్ ఐ టీచ్ యువర్ క్లాస్ లైక్ దిస్, ఇస్ దిస్ గుడ్, ఇస్ దిస్ పొజిషన్ ఈస్ గుడ్. సో మన బాడీ లాంగ్వేజ్ కూడా సందర్భాన్ని బట్టి మనం యూజ్ చేయాలి, అర్థమైందా? సో నెక్స్ట్ అండ్ ఇన్నర్ సెల్ఫ్ అంటే ఏంటి, మన థింకింగ్ ఎబిలిటీ, మనం ఏ విధంగా ఆలోచిస్తాం. తర్వాత మన ఎమోషన్స్ అంటే కోపంగా ఉన్నామా, ఈర్ష్య ఉందా, ద్వేషం ఉందా, ఇటువంటి ఎమోషన్స్. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన కాన్ఫిడెన్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎబిలిటీ టు లెర్న్, ఏది ఇచ్చినా మనం ఈజీగా లెర్న్ చేసే కెపాసిటీని మనం డెవలప్ చేసుకోవాలి. యాటిట్యూడ్, మంచి యాటిట్యూడ్ తో మీరు ముందుకు వెళ్ళాలి. ఆల్వేస్ పాజిటివ్ యాటిట్యూడ్, ఈవెన్ ఇన్ నెగిటివ్ సెన్స్ వీ షుడ్ లుక్ ఫర్ పాజిటివ్, అర్థమైందా? సో నెగిటివ్ సెన్స్ లో కూడా మనం పాజిటివ్ ని బతకాలి, ఓకే, రైట్. సో ఇటువంటి ఇన్నర్ అవుటర్ సెల్ఫ్స్ మనం డెవలప్ చేసుకుంటే మనకి మంచి వ్యక్తిత్వం అనేది డెవలప్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ సో ఇదంతా చెప్పుకున్నాం కదా. సో మనం కొత్త న్యూ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, తెలివితేటలు పెంచుకోవాలి, ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలి, ఓకే, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత న్యూ స్కిల్స్ ఎప్పుడు నేర్చుకుంటా ఉండాలి. నెక్స్ట్ మరి పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి అంటే కొన్ని డిటర్మినెంట్స్ ఉన్నాయి, అవి వైటల్ రోల్ నీ మీద పనిచేస్తాయి అన్నమాట, వాటి ప్రభావం నీ మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో అందులో ఏమైనా నెగిటివిటీ ఉంటే వాటిని మనం దూరం పెట్టాలి. అందులో ఫస్ట్ డిటర్మినెంట్ ఏంటి, బ్రెయిన్. సో
మీ తల్లిదండ్రుల బ్రెయిన్ ఇంపాక్ట్ నీ మీద ఎక్కువగా ఉంటుంది. సో అందులో ఉన్న మంచిని మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. ఇందులో హైట్, స్కిన్ టోన్, వెయిట్, హెయిర్ కలర్, బ్యూటీ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మనం పొట్టిగా ఉన్నామని చెప్పేసి ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వకూడదు, పొడుగ్గా ఉన్నామని చెప్పేసి సుపీరియర్ గా ఫీల్ అవ్వకూడదు, తెల్లగా ఉన్నామని చెప్పేసి మరీ హెవీగా యాటిట్యూడ్ గా ఉండకూడదు, వెయిట్ అలాగే లావుగా ఉన్నామని చెప్పేసి బాధపడకూడదు. హెయిర్ కలర్, నాకు వైట్ హెయిర్ వచ్చేసిందే, లేకపోతే హెయిర్ లేదే, లేకపోతే పట్టబుర్ర వచ్చేసిందే, సో ఇటువంటివి ఉన్నాయనుకోండి, దానివల్ల మనకి అనవసరంగా స్ట్రెస్ డెవలప్ చేసుకొని మనల్ని మనమే బాధ పెట్టుకుంటాం. కాబట్టి ఈ హైట్, స్కిన్, వెయిట్, హెయిర్ కలర్, బ్యూటీ వీటన్నిటి ప్రభావం మీ మీద ఉంటుంది, ఏజ్ అటువంటిది. కానీ వీటి వల్ల మీ భవిష్యత్తులో మీ సక్సెస్ కి ఎటువంటి అడ్డు రాదు. కాబట్టి ఈ హైట్, స్కిన్ టోన్, వెయిట్, హెయిర్ కలర్, బ్యూటీకి మీరు అసలు విలువ ఇవ్వకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వీటి ప్రభావం మీ మీద ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ సోషల్ ఎక్స్పీరియన్స్. సో సోషల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు అందరితో ఎలా ఉంటున్నారు? వెరీ గుడ్ శ్యామ్ కమల్. సో మీరు అందరితో, సారీ 1 సెకండ్. సో సోషల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? సోషల్ ఎక్స్పీరియన్స్ అంటే హౌ యు ఆర్ కోఆర్డినేటింగ్ విత్ అదర్స్. అంటే మనం ఒక సొసైటీలో మనం అంతా ఉంటాం. సో మనం మిగతా పీపుల్ తో అమేకమై పని చేయాలి. సో వాళ్ళతో మనం కోఆపరేటివ్ గా ఉండాలి, కోఆర్డినేటివ్ గా ఉండాలి. అర్థమైందా? అన్ని పనులు మనం కలిసి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక మనిషికి మనిషే తోడు. అర్థమైందా? సో ఒక మనిషికి మనిషే తోడు కాబట్టి, ఒక మనిషికి సహాయం ఇంకో మనిషే చేసుకోవాలి. కాబట్టి మనం ప్రతి ఒక్కరితో కోఆర్డినేటింగ్ గా, కోఆపరేటివ్ గా ఉండాలి. అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్స్. సో మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కూడా మన మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. సో మన పేరెంట్స్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మన ఎల్డర్స్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, కేర్ తీసుకోవాలి, ఇటువంటివన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఆర్గనైజేషనల్ రిలేషన్షిప్స్. ఆర్గనైజేషన్ లో కూడా మీరు ఇంకా బాగా చదువుకొని మంచి పొజిషన్ కి వెళ్తారు, మంచి మంచి ఆఫీసుల కింద మీరు అంతా తయారవుతారు కదా. అప్పుడు మీ ఆర్గనైజేషన్ లో ఏ ఇండస్ట్రీలో, ఏ వర్క్ ప్లేస్ లో అయితే మీరు పనిచేస్తున్నారో అక్కడ ఉన్న మనుషులందరితో మీరు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఓకేనా. సో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కమ్యూనిటీ అంటే మీ చుట్టూ ఉన్న మనుషులందరితోటి మీరు మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ కల్చర్ అండ్ రిలీజియన్. సో మనకి రిలీజియన్స్, కల్చర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. హిందూస్ వేరేగా, ముస్లిమ్స్ వేరేగా, సిక్స్ వేరేగా, క్రిస్టియన్స్ వేరేగా ఇలా ఉంటాయి అన్నమాట. సో అందులో ప్రతిదీ మనం తెలుసుకోవాలి. సో ఆచార వ్యవహారాలు, పద్ధతులు, తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాల్యూస్, విలువలు ఇవన్నీ మనం కంపల్సరిగా తెలుసుకొని తద్వారా మనం ముందుకి వెళ్ళాలన్నమాట. ఓకే. నెక్స్ట్ హెరిడిటీ. హెరిడిటీ అంటే ఏంటి? వారసత్వం. వెరీ గుడ్. సో వారసత్వం, హెరిడిటీ అంటే ఏంటి? వారసత్వం. వారసత్వం మన పేరెంట్స్ నుంచి మనకి వస్తుంది. సో ఈ వారసత్వంలో కొన్ని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, జెండరు, సైకాలజీ ఇటువంటివి కొన్ని మన మీద ప్రభావం చూపిస్తాయి. ఓకేనా. సో అవి వారసత్వంగా వచ్చే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్నకి కోపం ఎక్కువ అనుకో, ఆ కోపం నీకు రావచ్చు. అర్థమైందా? సో తండ్రికి బాల్ హెడ్ ఉందనుకో, మేబీ నీకు రావచ్చు. అర్థమైందా? దానివల్ల తండ్రి కొంచెం సైలెంట్ అనుకో, శాంతియుతంగా ఉంటారు అనుకో, నీలో కూడా శాంతం అనే క్యారెక్టర్ రావచ్చు. కాబట్టి సో ఇటువంటివి కొన్ని జీన్స్ ద్వారా మనకి వస్తూ ఉంటాయి. సో వచ్చినా సరే మనం మంచిగా ఆలోచించి ముందుకు నడిస్తే, ఓకే, మంచిగా ఆలోచించి ముందుకు నడిస్తే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ యాటిట్యూడ్ అంతా బయటికి పోతుంది. ఎప్పుడైతే మనం మంచిగా ఉన్నామో మన నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి వారసత్వాన్ని మనం అందించగలుగుతాం. ఓకేనా. అర్థమైందా మరి? సో అది. సో ఇదే కదా మనం నిన్న నేర్చుకున్నాము. రైట్, ఇది కదా మనం నిన్న నేర్చుకున్నాము. శ్యామ్ కమల్, వెరీ గుడ్ నాన్న, యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. మంచి మెసేజెస్ పెడుతున్నావు, వెరీ గుడ్. సో నిన్న ఏమేమి నేర్చుకున్నామో శ్యామ్ కమల్ చాలా అద్భుతంగా నేర్చుకున్నారని నాకు తెలుస్తుంది. సో అందుకే మీరు చెప్తున్నప్పుడు, నేను చెప్తున్నప్పుడు
మీకు తెలిసిన పాయింట్స్ ఏమైనా ఉంటే చాట్ బాక్స్ లో శ్యామ్ కమల్ టైప్ చేసినట్టు మీరు కూడా టైప్ చేయండి, ఓకేనా? చాట్ బాక్స్ లో వీలైతే. రైట్, మరి వెరీ గుడ్ నాన్న. సో ఇటువంటివన్నీ మనం నేర్చుకున్నాం. మరి ఈ రోజు నేను మీ దగ్గరికి ఒక మంచి టాపిక్ తో వచ్చాను. ఆ టాపిక్ ఏంటో మనం తెలుసుకుందాం, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ టాపిక్. వెళ్దామా మరి? టాపిక్ నేర్చుకుందామా? సో ఈరోజు టాపిక్ లోకి వెళ్దామంటే థంబ్ ఇవ్వండి. థంబ్ చేయాలి, స్క్రీన్ మీద థంబ్. వెరీ గుడ్ నరేష్. శ్యామ్ కమల్ వెరీ గుడ్. వేపాడ వెరీ గుడ్. నాగమణి ఇవ్వాలి అందరూ. వెరీ గుడ్, వెరీ గుడ్. రెస్పాండ్ అవ్వాలి అందరూ. వీడియోస్ ఆన్ చేయండి. వెరీ మురళి, శేఖర్, మధు వెరీ గుడ్, వెరీ గుడ్. వీడియోస్ ఆన్ చేయండి అందరూ. ఆల్ ఆఫ్ యూ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. ఓకే, సో మీకోసం ఈరోజు ఫస్ట్ ఒక వీడియో ప్లే చేస్తాను, వినండి, ఓకేనా? సో ఫస్ట్ ఒక వీడియో ప్లే చేస్తాను, అందరూ వినాలి, ఓకే? రైట్, మరి నచ్చిందా మీకు వీడియో? ఇఫ్ యూ లైక్ ద వీడియో థంబ్ అప్ ఇవ్వండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అచ్చంట, వేపాడ శివ, జాన్, సూపర్ సూపర్. సో మెనీ పీపుల్. రైట్ రైట్ రైట్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మీ అందరికి ఇప్పుడు అన్మ్యూట్ చేస్తున్నాను, ఓకే? ఐఎమ్ గివింగ్ యూ అన్మ్యూట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటో చెప్పండి.
What is the topic we are going to? చెప్పు ఒకసారి. Daily Repeat again. Daily activities. Daily activities. No. Try. దగ్గరికి వచ్చావు. డైలీ యాక్టివిటీస్ దగ్గరికి వచ్చావు. ఎవరైనా ఇప్పుడు వీడియో చూసాం కదా, వీడియోలోనే ఆన్సర్ ఉంది. హైజీన్ సార్. వెరీ గుడ్ రాజుకి అందరూ క్లాప్ కొట్టండి. కరెక్ట్ గా చెప్పాడు. అందరూ క్లాప్ షో క్లాప్స్ ఆన్ యువర్ స్క్రీన్. వెరీ గుడ్. అచ్చంత, SNVT, బాలాజీ, గుడ్. వెరీ గుడ్. సో ఈ రోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ నానా పర్సనల్ హైజీన్ లో ఏమేమి వస్తాయో అవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఒకసారి అందరూ వినేసేయండి ఒకసారి అందరూ. మంచి టాపిక్ ఈ రోజు. చాలా మంచి పాయింట్స్ ఉంటాయి ఈ రోజు. వీలైతే ఏవే పాయింట్స్ చెప్పానో అవన్నీ మనం నోట్బుక్స్ లో రాసుకోండి. ఓకేనా? నోట్బుక్స్ లో రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో ఈ మనం చెప్పే పాయింట్స్ అన్ని జీవితాంతం మనం చేయబోయే పనులు. మనం ఎంత హైజీన్ అంటే తెలుసా? ఆరోగ్యంగా ఉండడం, పరిశుభ్రంగా ఉండడం. ఓకే, హైజీన్ అంటే పరిశుభ్రంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం అన్నమాట. మరి ఒకసారి నేను చెప్పబోయే పాయింట్స్ అన్ని రాసుకోవాలి నీట్ గా. ఓకేనా? రైట్. మళ్ళా తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను మీరు అందరికి, మరి ఏం నేర్చుకున్నారు అనేది. ఓకేనా? రైట్. ఒకసారి చూడండి. ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్ టు యూ ఆల్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ బై మీ. ఏంటి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి? టుడేస్ టాపిక్ ఈజ్ గ్రూమింగ్. సో గ్రూమింగ్ అండ్ పర్సనల్ హైజీన్. సో ఈరోజు మనం చేసుకోబోయేవి ఈ 2 టాపిక్స్ అన్నమాట. ఓకేనా? సో మనం చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఇన్ డీటెయిల్. సో ఈరోజు మనం పర్సనల్ హైజీన్ లో 4 ముఖ్య విషయాలు తెలుసుకుంటాం. ఎన్ని విషయాలు? 4 things. Okay, we are going to learn 4 things, very important things in our daily life. So enter first hair. Okay, so how to maintain hygienic hair, how to maintain our skin, our body, how to take care of our teeth, how to take care of our hands and feet. Okay, let's discuss hair care. Hair care ante enti? See, mana wash your hair with shampoo and conditioner at least 2 times a week. సో మన హెయిర్ ని అంటే తలస్నానం అనేది మనం వీక్లీ 2 times చేయాలన్నమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే తలకి ఓన్లీ తలని నీరు వేసేసుకొని స్నానం చేసి వచ్చేస్తారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో డైలీ ఎలా చేసినా పర్వాలేదు, బట్ షాంపూతో అట్లీస్ట్ 2 times a week అంటే వారానికి 2 సార్లు మనం షాంపూతో స్నానం చేయాలి. బట్ మై డియర్ ఫ్రెండ్స్, యంగ్ మైండ్స్, మీకు చెప్తున్న టిప్ ఏంటంటే యూ షుడ్ నాట్ అప్లై సోప్ టు యోర్ హెయిర్. అంటే సోప్ తో మనం హెయిర్ ని వాష్ చేయకూడదు. ఓకే, ఈ హెయిర్ ని సోప్ తో వాష్ చేయకండి, ఓన్లీ షాంపూతోనే వాష్ చేయండి. ఓకేనా? సో షాంపూతో వారానికి 2 సార్లు మాత్రమే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. షాంపూతో స్నానం అయిపోయిన తర్వాత అప్లై కండిషనర్ టు యోర్ హెయిర్. అప్పుడే ఈ హెయిర్ స్కిన్ బాగుంటుంది. ఓకే, షైనీగా వస్తుంది అనమాట. నెక్స్ట్, డోంట్ స్క్రబ్ ఆర్ రబ్ టూ హార్డ్. సో మనం ఏంటి, షాంపూ వేసేసి బడ అని కొట్టేయడం, లేదంటే లాగా హార్డ్ గా రబ్ చేసేయడం. స్క్రబ్ అన్నా రబ్ అన్నా పావడం అనమాట ఇలాగా. ఓకే, గట్టిగా రబ్ చేసేయడం. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఈ హెయిర్ స్కాల్ప్ లో ఉన్నది ఊడి వచ్చేస్తుంది, మీ స్కిన్ కూడా ఇరిటేషన్ అనేది వస్తుంది. కాబట్టి యూ షుడ్ నాట్ స్క్రబ్ ఆర్ రబ్ టూ హార్డ్, అంత గట్టిగా అనకూడదు. నెక్స్ట్, మసాజ్ యువర్ స్కాల్ప్ వెల్. అంటే ఈ షాంపూ వేసుకొని అక్కడ జెంటిల్ గా మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, తర్వాత మనం ఈ హెయిర్ కేర్ మనం రోజు తల దూకుంటాం కదా శుభ్రంగా. సో
తల దూకుంటాము. ఇంకా గర్ల్స్ కి కూడా జడ వేసుకుంటారు కదా, మరి ఆ కోంబ్ అనేది బాగా యూజ్ చేస్తాము. ఆ కోంబు లేదా కొంతమంది బ్రష్ యూజ్ చేస్తారు, హెయిర్ కోంబింగ్ కి బ్రష్ యూజ్ చేస్తారు. సో ఇటువంటివి మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ గా వాష్ చేయాలి. అర్థమైందా? శుభ్రంగా దువ్వుకున్న కొంతమంది దువ్వెనలు చూస్తే ఆ మధ్యలో హెయిర్ ఉంటుంది, బ్లాక్ గా డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ ఉన్నా సరే అలా దాంతోటే దువ్వుతా ఉంటారు. సో దట్ ఈస్ ద రీజన్ వై వి గెట్ డాండ్రఫ్, వై వి గెట్ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఆన్ అవర్ హెయిర్ మీద డిఫరెంట్ డిసీజెస్ రావడానికి కారణం అవే. కాబట్టి మై డియర్ యంగ్ మైండ్స్, మీరు దూకున్న కోమ్స్ ఏవైతే ఉన్నాయో, బ్రషెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం రెగ్యులర్ గా వాష్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నెవర్ షేర్ టు ఎనీవన్. మీ బ్రష్ అవనియండి, కోంబ్ అంటే దువ్వెన అవనియండి, ఏదైతే మీ హెయిర్ కోసం దువ్వుతున్నారో దాన్ని ఎవ్వరికి షేర్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోకూడదు. ఎందుకు? ఇప్పుడు వాళ్ళ హెయిర్ లో ఏమైనా డిసీజెస్ ఉన్నాయనుకో, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకో, దట్ మే హార్మ్ యోర్ హెయిర్ యాజ్ వెల్. అంటే మీ హెయిర్ ని కూడా అవి పాడు చేస్తాయి, మీకు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు దువ్వుకున్న దువ్వెనలు, బ్రష్లు రెగ్యులర్ గా వాష్ చేసుకోవాలి. అవి మీరే వాడుకోవాలి. ఈవెన్ ఇంట్లో కూడా బ్రదర్స్, సిస్టర్స్, పేరెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దువ్వెన పెట్టేసుకోండి, ఓకేనా? సో దట్ ఈస్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్. సో మళ్ళా చెప్తున్నాను, వాష్ యువర్ హెయిర్ విత్ షాంపూ అండ్ కండిషనర్ అట్లీస్ట్ 2 times a week. అంటే వారానికి అట్లీస్ట్ 2 సార్లు తలస్నానం షాంపూతో చేయాలి. షాంపూతో తలస్నానం అయిపోయిన తర్వాత కండిషనర్ అప్లై చేయండి. అప్పుడు మీ హెయిర్ సిల్కీగా, షైనీగా ఉంటుంది. నెక్స్ట్, డోంట్ స్క్రబ్ ఆర్ రబ్ టూ హార్డ్. మీ హెయిర్ ని షాంపూ వేసి బడబడమని పామేయకూడదు, ఓకేనా? మసాజ్ యూ స్కాల్ప్ వెల్. నెమ్మదిగా స్మూత్ గా స్కాల్ప్ ని మసాజ్ చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ హెడ్ లో బాగా జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగుందో మీ హెయిర్ అనేది చాలా గట్టిపడుతుంది, ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత వాష్ కోమ్స్. మీ కోమ్స్ ఏవైతే ఉన్నాయో, అయితే బ్రషెస్, తలకి దూకునే బ్రష్లు ఉంటాయి. సో ఆ బ్రషెస్ ని మీరు ఏం చేయాలి, నీట్ గా రెగ్యులర్ గా వాష్ చేసుకోవాలి. అండ్ దోస్ థింగ్స్ యూ షుడ్ నాట్ షేర్ టు ఎనీవన్. ఓకే, ఆ కోమ్స్, బ్రషెస్ ఎవరికి మనం షేర్ చేయకూడదు. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, మరి స్కిన్ అండ్ బాడీ కేర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కదా మీ అందరికి. అందరూ ఇక్కడ ఉన్న యంగ్ మైండ్స్ అందరికి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? మరి ఎంత మంది, మీకు అందరికి ఒక క్వశ్చన్. సో మీలో ఎంత మంది రోజుకి 2 సార్లు స్నానం చేస్తారు? థంబ్ ఇవ్వండి. రోజుకి 2 సార్లు స్నానం చేస్తే థంబ్ చేయాలి. హౌ మెనీ ఆఫ్ యూ బాత్ 2 times? వెరీ గుడ్. రాజు, నరేష్, వివో 1901 పేరు మార్చాలి స్క్రీన్ మీద. జ్యోతి ప్రసాద్, శ్యామ్ కమల్, దివ్యశ్రీ, వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంది ఉన్నారు, వెరీ గుడ్ నాన్న. సో డైలీ మనం ఏం చేయాలి, టేక్ ఎ బాత్ ట్వైస్ అ డే. ఇందాకలా మనం ఏమనుకున్నాం, వారానికి 2 సార్లు తల స్నానం చేయాలనుకున్నాం. కానీ డైలీ ప్రతిరోజు మనం 2 సార్లు స్నానం చేయాలి, ఓకేనా? ప్రతిరోజు మనం 2 సార్లు స్నానం చేయాలన్నమాట. నెక్స్ట్, సో బాత్ 2 times a day యూజింగ్ సోప్. అది కూడా సోప్ పెట్టుకొని, ఓకే, సోప్ లేదా షవర్ జెల్స్, అంటే ఈ మధ్యన కొన్ని పేస్ట్లు వచ్చాయి, జెల్స్ అంటారు, అవి వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటారు. నెవర్ షేర్ సోప్స్. ఇది కూడా చూడండి, మీ సోపు ఇంకొకరికి ఇవ్వకూడదు, అలాగే ఇంకొకరి సోపు మీరు తీసుకోకూడదు. ఓకే, నెవర్ షేర్ యువర్ సోప్స్ టు ఎనీవన్ అండ్ డోంట్ టేక్ ఎనీ సోప్స్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో మీ సబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, వేరే వాళ్ళ సబ్బులు మీరు వాడకూడదు, ఓకేనా? నెక్స్ట్, మరి స్నానం అయిపోయింది. నెక్స్ట్, యూజ్ యాంటీ పర్స్పిరెంట్స్ ఆర్ డియోడ్రెంట్స్ ఆర్ పర్ఫ్యూమ్స్ టు ఫైట్ బాడీ ఆర్డర్. ఇదేంటంటే మనం రోజు ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాం ఉదయం నుంచి సాయంత్రం వరకు కదా, మనకి స్వెట్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటి, బాడీలో కొన్ని స్మెల్స్ అనేవి వస్తాయి, కొన్ని దుర్వాసనలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట, రైట్? మరి ఆ దుర్వాసనలు వస్తే మన పక్కన మన ఫ్రెండ్స్ ఉంటారా?
మన పక్కన ఎవరైనా మనుషులు నిలబడతారా? సో ఆ దుర్వాసనలు, ఆ వ్యర్థ వాసనలు తెలియకుండా ఉండడానికి, కొంచెం ఫ్రెష్ గా ఉండడానికి మనం మన బాడీ మీద కొన్ని పర్ఫ్యూమ్స్ అని, డియోడ్రెంట్స్ అని, యాంటీ పర్స్పిరెంట్స్ అంటే దుర్వాసన బయటికి తెలియకుండా ఉండే ఇటువంటి డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్ మనం వాడుకోవచ్చు. ఓకేనా? సో ఆర్డర్ అంటే దుర్వాసన అన్నమాట. బాడీ ఆర్డర్ అంటే బాడీ దేహం యొక్క దుర్వాసన. నెక్స్ట్, అవాయిడ్ వాషింగ్ ద స్కిన్ టూ ఆఫెన్. ఇక్కడ చూడండి, మనలో చాలా మందికి ఏం తెలుసా, ఈ వాషింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సారీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ చిన్న పని చేసినా హ్యాండ్ వాష్ చేస్తాం. ఓకే, ఏ చిన్న పని చేసినా హ్యాండ్ వాష్ చేస్తా ఉంటారన్నమాట. సో ప్రతి దానికి చిన్న పని చేయడం, హ్యాండ్ వాష్ చేయడం, మళ్ళీ ఈ పని చేయడం, హ్యాండ్ వాష్ చేయడం. సో ఇలాగా ఎక్కువ సార్లు మనం వాషింగ్ అనేది చేయకూడదు. అర్థమైందా? సో మనం లేదంటే మొహాన్ని ఎక్కువ సార్లు కడుగుతూ ఉంటారు. ఓకే, సో అలాగా కడగకూడదు. ఎక్కువ సార్లు ఫేస్ వాష్ కానీ లేకపోతే హ్యాండ్ వాష్ కానీ అలా చేయకూడదు అనమాట వాషింగ్. నెక్స్ట్, ఆల్వేస్ యూజ్ గుడ్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఆన్ ద స్కిన్. సో మనం వాడే సోప్స్ అవనియండి, లేకపోతే సన్ స్క్రీన్ లోషన్స్ అవనియండి, ఓకే, పౌడర్స్ అవనియండి, ఇటువంటి ఉంటాయి. సో అవి కొంచెం మంచి బ్రాండెడ్, అంటే మార్కెట్ లో మంచి నేమ్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే మనం బాడీ మీద, మన స్కిన్ మీద వాడాలి. లేకపోతే అవి ఏమొస్తాయి, అలర్జీస్ కలెక్ట్ చేస్తాయి. ఓకే, అలర్జీ వస్తుంది. అంటే అలర్జీ అంటే ఏంటి, దురదలు, దద్దుర్లు ఇటువంటివి వస్తాయి కదా. సో అటువంటివి కలుగు చేస్తాయి అన్నమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఏం చేయాలి, మంచి బ్రాండెడ్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే వాడుకోవాలి. నెక్స్ట్, ప్రొటెక్ట్ యువర్ స్కిన్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ రేస్ ఆఫ్ ద సన్ బై అప్లయింగ్ సన్ స్క్రీన్ లోషన్. అంటే మనం ఎండ్లో పని చేసే వాళ్ళు, ఎండ్లో తిరిగే వాళ్ళు, ఎండ్లో ఆడేవాళ్ళు ఉంటారు. మీరంతా పిల్లలు కదా, ఎక్కువ ఆటలే ఎక్కువ ఉంటాయి ఎండ్లో, ఆటల్లో అవేమి పట్టించుకోరు. కానీ you should protect your skin, you should protect your body from harmful rays. మన ఎండ నుంచి రేస్ వస్తాయి కదా, సూర్య కిరణాలు అంటాం. ఆ కిరణాల్లో కొన్ని హార్మ్ఫుల్ రేస్ ఉంటాయి, ఎక్స్ రేస్ అనేసి లాగా, ఓకే, యూవి రేస్ అని. సో అవి, వాటి నుండి మనల్ని కాపాడుకోవాలి. ఓకే, మీరు ఎండలో తిరిగిన మీ బాడీలో, మీరు చూడండి, ఎండలో ఎక్కువ పని చేసే వాళ్ళకి ఈ బాడీ మీద ఏమవుతుంది, నల్లగా వచ్చేస్తుంది. అంటే మన బాడీ ఈ హార్మ్ఫుల్ రేస్ కి అగేన్స్ట్ గా వర్క్ చేస్తుంది. అంటే మెలనిన్ అనే ఒక హార్మోన్ ని మన బాడీ మీద రిలీజ్ చేస్తుంది. అదేం చేస్తుందంటే ఈ సూర్యకిరణాలు మన బాడీకి హార్మ్ చేయకుండా చూస్తాయి అన్నమాట. ఓకేనా? సో అందుకే ఎండలో ఎక్కువ పనిచేసే వాళ్ళు ఈ మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దాని ద్వారా మెలనిన్ అనేది ఏంటి, ఒక బ్లాక్ పిగ్మెంట్ అంటే బ్లాక్ కలర్ అన్నమాట. ఆ కలర్ మన బాడీని నల్లగా చేసేస్తుంది. అందుకే ఎండలో ఎక్కువ పనిచేసే వాళ్ళు బ్లాక్ గా ఉంటారన్నమాట. సో అలాగా కాకుండా మీ ఒంట్లో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఎండలో ఎక్కువగా తిరగకండి. ఒకవేళ తిరగాల్సి వస్తే ఏం చేయాలి, మీరు సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి కొన్ని వాడుతూ ఉండాలి. ఓకేనా? దాని ద్వారా మనకి ఎండ వల్ల ఎటువంటి హాని జరగకుండా మన స్కిన్ ని, బాడీని మనమే కేర్ చేసుకోవాలి. ఓకేనా? లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. స్కిన్ అండ్ బాడీ కేర్ ఏం చేయాలి, బేత్ 2 times a day using soaps or shower gels. అంటే మనం సోప్స్ యూజ్ చేసి రోజుకి 2 సార్లు స్నానం చేయాలి. నెక్స్ట్, నెవర్ షేర్ సోప్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మన సబ్బులు వేరే వాళ్ళకి షేర్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్, యూజ్ యాంటీ పర్స్పిరెంట్స్ ఆర్ డియోడ్రెంట్స్ ఆర్ పర్ఫ్యూమ్స్. సో ఏవైనా డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్ ఉంటే వాడుకోండి. ఓకే, ఒకవేళ మన దగ్గర అవి లేవనుకోండి, మనకి రోజుకి కొన్ని తులసి ఆకులు కానీ లేకపోతే పుదీనా ఆకులు కానీ ఉంటాయి కదా, అవి అప్పుడప్పుడు తింటా ఉండండి. తినడం వల్ల మన బాడీలో ఆర్డర్, అంటే ఈ దుర్వాసనలు ఏమొస్తాయంటే పోతాయి అన్నమాట. నెక్స్ట్, అవాయిడ్ వాషింగ్ ద స్కిన్ టూ ఆఫెన్. అంటే ప్రతి అరగంటకోసారి, గంటకోసారి అలాగా చేతులు కడగడం, ముఖం కడగడం అటువంటివి చేయకూడదు. ఇట్ ఇరిటేట్స్ యువర్ స్కిన్. నెక్స్ట్, ఆల్వేస్ యూజ్ గుడ్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఆన్ ద స్కిన్. సో మనం వాడే పౌడర్ కానీ, సోప్స్ కానీ, షాంపూస్ కానీ ఏవైనా మంచి బ్రాండెడ్ మాత్రమే వాడాలి. ప్రొటెక్ట్ యువర్ స్కిన్ ఫ్రమ్ హార్మ్ఫుల్ రేస్ ఆఫ్ ద సన్. అంటే సూర్యకిరణాలు మన ఒంటి మీద పడకుండా మనం సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి వాడుకోవాలి. ఓకేనా? రైట్.
నెక్స్ట్ టీత్ కేర్. టీత్ కేర్ అంటే తెలుసు కదా మీ అందరికి. టీత్ కేర్ అంటే మీలో ఎంత మందికి డైలీ 2 times బ్రష్ చేసుకునే అలవాటు ఉంది? ఎంతమంది రోజు 2 సార్లు బ్రష్ చేసుకుంటారు? థంబ్ ఇవ్వండి, థంబ్. డైలీ 2 times. వెరీ గుడ్. కాశీరాజు, శ్యామ్ కమాల్, నరేష్, వెంకటరమణ. సో డైలీ 2 times వివో 1901, హీరో వివో 1901 పేరు, స్క్రీన్ పేరు మార్చాలి. ఓకేనా? నీ పేరు రాసుకున్నానా స్క్రీన్ మీద? ఓకే, బన్నీ బిఎంఏ. సో డైలీ 2 times మనం కంపల్సరీగా బ్రష్ చేసుకోవాలి. మీ అందరికి మంచి అలవాటు ఉంది కాబట్టి మీ అందరికి ఫస్ట్ క్లాప్స్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ఫ్రమ్ మీ. ఓకే, మీ అందరికి క్లాప్స్ అన్నమాట. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. సో చూడండి, డైలీ డెంటల్ హైజీన్ రొటీన్ దట్ కన్సిస్ట్ ఆఫ్ బ్రషింగ్ ఫర్ 2 to 4 minutes అండ్ యూజింగ్ క్లెన్సర్. సో టంగ్ క్లీనర్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే రోజు ఏం చేయాలి? 2 times కంపల్సరీగా బ్రష్ చేయాలి. ఓకే, మళ్ళీ బ్రష్ చేసేటప్పుడు ఎంతసేపు చేయాలి? అట్లీస్ట్ 2 to 4 minutes మనం బ్రష్ చేసుకోవాలి. సో బ్రష్ చేసుకోవడానికి కూడా ఫస్ట్ ముందు పళ్ళు, తర్వాత లోపల రైట్ సైడ్, మళ్ళీ రైట్ సైడ్ డౌన్, రైట్ సైడ్ అప్, అలాగే లెఫ్ట్ సైడ్ డౌన్, లెఫ్ట్ సైడ్ అప్ శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత యూజింగ్ టంగ్ క్లీనర్, టంగ్ క్లీనింగ్, నాలుక మీద ఉన్న పాసినంతటిని శుభ్రంగా క్లీన్ చేయాలి. దాని ద్వారా నాలుక మీద కూడా ఉన్న బోల్డ్ బ్యాక్టీరియా, డిఫరెంట్ జర్మ్స్ ఉంటాయి నాలుక మీద. సో వాటిని తీయాలంటే కంపల్సరీగా టంగ్ క్లీనర్ అనేది యూజ్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫ్రెండ్స్. ఓకే, సో మనం కంపల్సరీగా డైలీ 2 times బ్రష్ చేయాలి. అండ్ ఎన్ని మినిట్స్ చేయాలి? అట్లీస్ట్ 2 to 4 minutes మనం బ్రష్ చేయాలి. అంతేకాకుండా యూజ్ అ మౌత్ వాష్ అండ్ గార్గిల్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి, లేదా లంచ్ చేయండి, లేదా స్నాక్స్ తిన్న తర్వాత, లేకపోతే నైట్ సప్పర్ అయిన తర్వాత ఏం చేయాలి? మౌత్ వాషర్ ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చాయి. కొంచెం మౌత్ వాషర్ అనేది నోట్లో ఆ లిక్విడ్ వేసుకొని గార్గిల్ అంటే ఏంటి? పుక్కలించడం, ఇలా అంటాం కదా, పుక్కలించడం. సో ఆ పుక్కలించాలి శుభ్రంగా. మౌత్ వాష్ నోట్లో వేసుకొని శుభ్రంగా పుక్కలించి ఒక 2 to 3 minutes పుక్కలించి ఊసేస్తే ఆ నోట్లో ఉన్న ఫుడ్ పార్టికల్స్ కానీ లేకపోతే జర్మ్స్ కానీ ఏవైనా ఉంటే అవన్నీ బయటికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది మాత్రం కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ బ్రష్. మీ బ్రష్ ఎలా ఉండాలి తెలుసా? సాఫ్ట్ బ్రిజిల్స్. సో బ్రష్ కి బ్రిజిల్స్ ఉంటాయి కదా, ఆ బ్రిజిల్స్ చాలా సాఫ్ట్ గా ఉండాలన్నమాట. ఓకే, సో అంతేకాకుండా చాలా మంది బ్రష్ నెలలో వాడుతూ ఉంటారు, సంవత్సరానికి కూడా మార్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ బ్రష్ ని ప్రతి 2 to 3 months కి మనం మార్చేయాలి. ఓకేనా? బ్రష్ ని మనం ప్రతి 2 to 3 months కి మనం కంపల్సరీగా బ్రష్ అనేది మార్చేయాలి. ఇక్కడ చూడండి, సో బ్రష్ హార్డ్ గా ఉందనుకోండి, బ్రష్ చాలా కొంతమంది అయితే బ్రష్ నోట్లో పెట్టారంటే ఒక 15 to 20 minutes లేదా ఒక ½ an hour తోంతానే ఉంటారు. ఓకేనా? సో అలా బ్రష్ చేయడం కూడా చాలా తప్పు. ఎందుకంటే నీ పళ్ళు మీద డెంటిన్ అనే పొర ఉంటుంది. ఓకే, సో ఒక్కసారి ఆ పొర అనేది పోయిందనుకోండి, ఓకే, ఒక్కసారి ఆ పొర అనేది హార్డెస్ట్ మెటీరియల్ అది పోయిందంటే ఇంకా మీ పళ్ళు పాడైపోతాయి. అది ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు స్కిన్ రఫ్ అయిందనుకో స్కిన్ వస్తుంది, గోర్ తెగిపోయింది అనుకోండి గోర్ వస్తుంది, హెయిర్ తెగిపోయింది అనుకోండి హెయిర్ వస్తుంది. బట్ పంటి మీద ఎనామిల్ అనే పొర లేదా డెంటిన్ అనేది పోయిందంటే మరి రాదు. ఒక్కసారి అది పోతే రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన పళ్ళుని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్లాసింగ్. ఫ్లాసింగ్ అంటే ఏంటో తెలుసా? ఫ్లాసింగ్ అంటే మనం మీకు ఎలా చెప్పాలంటే, చికెన్ తింటారు కదా కొంతమంది, పళ్ళల్లో ఉండిపోతాయి. ఓకే, లేకపోతే ఏవైనా కొన్ని ఫుడ్ మెటీరియల్స్ పళ్ళల్లో ఉండిపోతాయి. పళ్ళల్లో ఉండిపోయినప్పుడు మనం చిన్న దారం పెట్టుకొని ఆ పళ్ళ మధ్యలో ఇలా 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 చేస్తే ఆ ఏవైతే ఫుడ్ పార్టికల్స్ బిట్వీన్ 2 teeth అంటే టీత్ మధ్యలో ఉండే ఫుడ్ పార్టికల్స్ ఉన్నప్పుడు వాటిని ఆ విధంగా జాగ్రత్తగా
జాగ్రత్తగా పైన ఆ మజిల్ ఉంటుంది, ఆ మజిల్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. అది ఫ్లాసింగ్ అంటారు అనమాట. సో ఆ ఫ్లాసింగ్ అప్పుడప్పుడు మనం చేస్తా ఉండాలి, ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉన్నట్టుంటే. ఓకే రైట్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేసేసుకుందాం. డైలీ డెంటల్ హైజీన్ రొటీన్ దట్ కన్సిస్ట్ ఆఫ్ బ్రషింగ్ ఫర్ 2 to 4 minutes. అంటే మనం రోజు కంపల్సరిగా టూ టైమ్స్ బ్రష్ చేసుకోవాలి. సో బ్రష్ ఎప్పుడు చేసుకోవాలి? మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలి, అలాగే నైట్ పడుకునే ముందర మనం బ్రష్ చేసుకోవాలి. జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ యూ మస్ట్ బ్రష్ యువర్ టీత్. ఓకే, నెక్స్ట్ అది బ్రష్ చేసినప్పుడు అట్లీస్ట్ 2 to 4 minutes, 4 months కాదు, 2 to 4 minutes మాత్రమే బ్రష్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ యూజ్ అ మౌత్ వాష్ అండ్ గార్గుల్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. సో ప్రతి మీల్స్ మీరు ఏమి తిన్న వెంటనే మౌత్ వాష్, నోట్లో కనీసం నీళ్ళు వేసుకొని ఒక 2 to 4 minutes లేదా 2 to 3 minutes పుక్కలించి బయట పూసేయండి. యూజ్ సాఫ్ట్ బ్రిజిల్, మీ బ్రష్ మీద సాఫ్ట్ బ్రిజిల్స్ ఉండేలా చూసుకోవాలి. ఆ బ్రష్ చేసుకొని ఒక 2 months తర్వాత లేకపోతే 3 months తర్వాత ఆ బ్రష్ ని మార్చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫ్లాసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే పళ్ళ మధ్యన ఫుడ్ పార్టికల్స్ అనేవి మిగిలిపోతా ఉంటాయి, ఉండిపోతా ఉంటాయి. ఆ ఫుడ్ పార్టికల్స్ మీరు ఏం చేయాలంటే కంపల్సరిగా ఫ్లాసింగ్ అంటే యూజింగ్ ఎ థ్రెడ్, ఒక దారం ఉపయోగించి మీరు ఆ ఫుడ్ పార్టికల్స్ ని బయటికి తీసేయాలన్నమాట. ఓకేనా. ఓకే, మరి ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్ పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఐ జస్ట్ కమ్. Okay, I'm sorry. Right, hands and feet. హ్యాండ్స్ అండ్ ఫీట్ కేర్. మరి హ్యాండ్స్ అండ్ ఫీట్ కేర్ చెప్పే ముందర మీ అందరికీ ఒక క్వశ్చన్. ఎంత మంది తినే ముందర హ్యాండ్స్ వాష్ చేసుకుంటారు విత్ సోప్? సోప్ తో హ్యాండ్స్ వాష్ చేసుకుంటే థంబ్ అప్ ఇవ్వాలి స్క్రీన్ మీద. అంటే మీలో చాలా మంది హ్యాండ్స్ మీద వెరీ గుడ్, మెనీ రెస్పాన్సెస్, సూపర్, వెరీ గుడ్, రైట్. సో మరి ఇప్పుడు చెప్పండి, కిషోర్ ఏడుస్తున్నావా నాయనా? ఏడోక. మరి ఎంత మంది ఆఫ్టర్ మీల్స్ తర్వాత కూడా సోప్ తో హ్యాండ్స్ వాష్ చేసుకుంటారు? భోజనం చేసిన తర్వాత కూడా ఎంత మంది ఆఫ్టర్ మీల్స్ తర్వాత కూడా, అంటే భోజనం చేసిన తర్వాత కూడా హ్యాండ్స్ సోప్ తో వాష్ చేసుకుంటారు? వెరీ గుడ్ హ్యాబిట్, వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ యూ ఆల్. అందరికి క్లాప్స్. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద స్లైడ్. సో హ్యాండ్ అండ్ ఫీట్ కేర్ చూడండి. ఇదేంటంటే వాష్ యూ హ్యాండ్స్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ విత్ సోప్ అండ్ వాటర్. సో సోప్ తో వాటర్ తో శుభ్రంగా మీ హ్యాండ్స్ ని శుభ్రంగా బిఫోర్ మీల్ ఆఫ్టర్ మీల్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫీట్ మస్ట్ బి కెప్ట్ డ్రై ఎస్పెషల్లీ బిట్వీన్ టోస్. అంటే మీ కాళ్ళ ఫింగర్లు ఉంటాయి కదా, ఈ ఫింగర్ మధ్యలో కూడా డ్రైగా ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు పాదాలు డ్రైగా ఉండాలి, పొడిగా ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో పాదాలు డ్రైగా చాలా మందికి కొన్ని టెన్షన్స్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ లేకపోతే ఊరికనే చెమటలు చేతులకి కాళ్ళకి చెమటలు వచ్చేస్తా ఉంటాయి. సో వాళ్ళు దే మస్ట్ కీప్ దేర్ ఫీట్ అండ్ హ్యాండ్స్ డ్రై, లేకపోతే ఈ ఫంగల్ ఎఫెక్ట్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఫంగల్ డిసీజెస్ అనేవి. టోస్ అంటే వేళ్ళు, కాలి వేళ్ళు నాన్న. ఓకే, టోస్ అంటే కాలి వేళ్ళు. మన చేతికి ఎలా వేళ్ళు ఉంటాయి, కాళ్ళకి వేళ్ళు ఉంటాయి కదా, వాటిని టోస్ అంటారు. నెక్స్ట్ ఈ వేళ్ళకి మధ్యన మనకి పొడిగా ఉండాలి. నెక్స్ట్ ఫీట్ మస్ట్ బి కెప్ట్ డ్రై స్పెషల్లీ బిట్వీన్ టోస్ అండ్ చేంజ్ సాక్స్ డైలీ. ఇది మీ అందరికి చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే సాక్స్లు ఒక్కసారి వేసామంటే అది సంవత్సరం పాటు మళ్ళా మార్చరు. మనలో చాలా మంది మారుస్తారా? మీరంతా మారుస్తారంటే వెరీ గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ అన్నమాట. సో కనీసం మనకి ఒక 3 జతల సాక్స్ లైనా ఉండాలి. 3 pairs of socks you should have
అది మనం ఒక్కరోజు ఒక్క సాక్స్ వేసుకుంటామా, ప్రీవియస్ డే ఏదైతే వేసుకున్నామో దాన్ని వెంటనే వాష్ చేసి ఎండలో ఆరబెట్టేయాలి. ఓకే, సో కంపల్సరిగా మీకున్న సాక్స్లు డైలీ చేంజ్ చేస్తూ ఉండాలి. నేను ఏది వేసుకున్నామో ఈ రోజు అదే వేసుకోకూడదు, ఎందుకంటే దాంట్లో ఈ ఫంగల్, బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. సో దయచేసి అన్నా మీ సాక్స్లు ఏవైతే వాడుతున్నారో అవి రెగ్యులర్ గా వాష్ చేసుకుని, మీరు ఈవినింగ్ వెళ్ళిపోతారు కదా, శుభ్రంగా వాష్ చేయండి. జస్ట్ 10 to 15 minutes కొంచెం సర్ఫ్ వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టి ఒక 10 నిమిషాలు శుభ్రంగా క్లీన్ చేసి ఎండలో ఆరేస్తే నెక్స్ట్ డేకి అవి బాగా పనికొస్తాయి. ఓకే, అట్లీస్ట్ 3 pairs అయినా మెయింటైన్ చేయండి. సో సాక్స్లు, కొంతమంది సాక్స్ వేసుకుని షూ వేసుకున్న కంపు బయటకు వస్తుంటది, రైట్, దుర్వాసన అనేది వస్తుందంటే తెలిసిపోతుంది వాళ్ళంతా హైజీనిక్ గా లేరు అని చెప్పేసి. సో అప్పుడు అటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళు ఏం చేస్తారు, దూరంగా ఉంటారు. అవునా, కాబట్టి ఎప్పుడు మనం అటువంటివి వేసుకోకూడదు. అండ్ ఈవెన్ మన సాక్స్ కానీ లేకపోతే షూస్ కానీ ఎవరికి షేర్ చేయకూడదు. అలాగే వేరే వాళ్ళ సాక్స్లు, షూలు మనము వేసుకోకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యూ షుడ్ నాట్ షేర్ యువర్ ఫుట్వేర్ ఆర్ సాక్స్ to anybody and you should not get it from them. Okay, next, keep the nails clean and tidy. మనం ఈ నెయిల్స్ చూస్తే మగపిల్ల వాళ్ళకి పర్వాలేదు కానీ ఆడపిల్లల దగ్గరికి వచ్చేసరికి, అమ్మ గర్ల్స్ మీకే చెప్తున్నాను, సో మీ నెయిల్స్ అనేవి బాగా పెంచుకుంటారు. సో అది బ్యాడ్ హ్యాబిట్. యూ షుడ్ నాట్ గ్రో యువర్ నెయిల్స్. నెయిల్స్ అనేవి ప్రతి వీక్ కి మనం కంపల్సరీగా కట్ చేసుకుంటా ఉండాలి. నెయిల్స్ పెంచుకోకండి. ఒకళ్ళు పెంచుకుంటారు కొన్ని ఆడవాళ్ళు, ఒక విధంగా ఆత్మరక్షణకు కూడా పనికొస్తాయి. బట్ మీ గోర్లు మీకు కష్టం కలగకుండా, మీరు అంటే గోర్ల ద్వారా కూడా మీ బాడీలోకి ఏమవుతుంది, బోల్డ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది బాడీలోకి వెళ్తుంది. గోర్లో మట్టి లేకుండా నీట్ గా క్లీన్ గా ఉండేలాగా మీరు చేసుకోవాలి. ఓకేనా, కీప్ ద నెయిల్స్ క్లీన్ అండ్ టైడీ. అప్పుడప్పుడు ఈ గోర్లకి, కనీసం గోర్లు పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఈ గోరింటాకు పెట్టుకోండి. సో గోరింటాకు అంటే నెయిల్ పాలిష్ కాదు, మనకి ప్రకృతి ఇచ్చిన వరం గోరింటాకు అనే చెట్టు ఉంటుంది. దాని లీవ్స్ తీసుకొని శుభ్రంగా పిండి చేసి దాన్ని కొద్ది వాటర్ వేసి మనం ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది, ఆ ఈ గోర్లకి ఆ గోరింటాకు పెట్టడం వల్ల ఆ గోరింటాకులో ఒక యాంటీ ఫంగల్ సబ్స్టెన్సెస్ ఉంటాయన్నమాట. దానివల్ల గోర్లో ఉన్న ఫంగల్ ఏజెంట్స్ కానీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ కానీ ఏమైనా ఉంటే అవి చనిపోతాయి. అర్థమైందా? సో అందుకని చెప్పేసి ఆ గోరింటాక్ ని మన పెద్దవాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఈ నెయిల్ పాలిష్లు అటువంటివన్నీ పక్కన పడేసి ఇటువంటి ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చినవి మనం వాడుకోవాలి, మన నెయిల్స్ ఆరోగ్యంగా శుభ్రంగా ఉండడానికి. ఓకే, సో రెగ్యులర్ గా మనం నెయిల్స్ అనేవి కట్ చేయాలి. మెనిక్యూర్ అంటే ఏంటి, నెయిల్స్ ని కట్ చేయడం అన్నమాట. ఓకే, నెయిల్స్ ని మనం రెగ్యులర్ గా కట్ చేసుకుంటా ఉండాలి. సో బాయ్స్ కి వచ్చేసరికి, బాయ్స్ మీరు మామూలుగా స్ట్రాంగ్ గా ఉంటారు, సో ఎక్కువ ఫిజికల్ ప్రాక్టీసెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఈ నెయిల్స్ అనేవి కట్ చేసుకుంటా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి అలవాటు నెయిల్ బైటింగ్. ఓకే, నెయిల్ బైటింగ్ అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది. ఇది చాలా చాలా ప్రమాదకరమైన హ్యాబిట్. దాన్ని వీలైనంత త్వరగా అవాయిడ్ చేయండి. ఓకే, నెయిల్ బైటింగ్. కొంతమంది అయితే ఈ నెయిల్ లో సగం తినేస్తారు. ఈ నెయిల్ లో ఏం చేస్తారు, సగానికి సగం తినేస్తారు. మరి ఏంటో తెలియదు, నొప్పి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మరి ఆ నెయిల్ బిట్టింగ్ అనేది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ నాన్న. దాని వల్ల కూడా బోల్డ్ జబ్బులు అనేవి వస్తాయి. దయచేసి ఆ పనిని మానేయండి, నెయిల్ బిట్టింగ్ అనేది చేయకూడదు. ఓకేనా, రైట్. ఒకసారి మళ్ళా మనం రిపీట్ చేసుకుందాం. సో వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్. సో ప్రతి మీల్ తర్వాత మీరు మీ హ్యాండ్స్ ని ప్రాపర్ గా వాష్ చేసుకోవాలి, సోప్ అండ్ వాటర్. ఫీట్ మస్ట్ బి కెప్ట్ డ్రై. మీ కాలు, మీ పాదాలు, అలాగే ఈ వేళ్ళు, కాళ్ళకి వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్ళు డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. చేంజ్ సాక్స్ డైలీ. సాక్స్ మీరు వేసుకునే సాక్స్ మీరు డైలీ చేంజ్ చేసుకోవాలి. కీప్ ద నెయిల్స్ క్లీన్ అండ్ టైడీ. మీ గోర్లు ఏవైతే ఉన్నాయో క్లీన్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి. నెక్స్ట్
రెగ్యులర్ మానిక్యూర్ అంటే రెగ్యులర్ గా వీక్లీ వన్స్ మీరు నెయిల్స్ అనేవి కట్ చేస్తా ఉండాలి. ఓకే, నెక్స్ట్ గ్రూమింగ్ టిప్స్ అంటే మనల్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. ఓకే, సో గ్రూమింగ్ టిప్స్ ఏంటి? రిమూవ్ హెయిర్ ఫ్రమ్ అన్వాంటెడ్ ఏరియాస్. సో ఇది మీ అందరికి చాలా ఇంపార్టెంట్ అన్న. రిమూవ్ హెయిర్ ఫ్రమ్ అన్వాంటెడ్ ఏరియాస్. సో మనకి పనికి రాని అవసరం లేని ఏరియాస్ లో హెయిర్ గ్రో అవుతుంది, దాన్ని రిమూవ్ చేస్తా ఉండాలి. నెక్స్ట్ అవాయిడ్ యూజింగ్ ఎక్సెస్ మేకప్. ఇది గర్ల్స్ కి ముఖ్యంగా. బాయ్స్ ఎప్పుడు మేకప్ చేసుకోరు, గర్ల్స్ చూస్తే మేకప్ ఎక్కువ ఉంటది. అంటే అందరూ కాదు, కొంతమందికి చెప్తున్నాను. సో ఎక్సెస్ మేకప్ అనేది ఎప్పుడు చేసుకోకూడదు అన్న. దానివల్ల స్కిన్ ఇరిటేషన్ అనేది బాగా వస్తుంది. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు యువర్ స్కిన్ అండ్ బాడీ. కాబట్టి మై డియర్ యంగ్ మైండ్స్, అవాయిడ్ యూజింగ్ ఎక్సెస్ మేకప్. ఓకేనా? నెక్స్ట్ నీడ్ టు లుక్ ప్రొఫెషనల్. మనం ప్రొఫెషనల్ గా కనబడాలి. అంటే చూడండి, మంచి నీట్ గా డ్రెస్ చేసుకోండి. ఓకే, మీ డ్రెస్ ఐరన్ చేసుకొని నీట్ గా చేసుకోండి. తర్వాత సూపర్ గా కోంబ్ యువర్ హెయిర్ నీట్లీ, బాగా తల దూకోండి. తర్వాత మీరేం చేస్తారు? షేవ్ డైలీ. బాయ్స్ అయితే మీరు కంపల్సరిగా షేవ్ డైలీ షేవ్ చేసుకోవాలి బాయ్స్ అయితే. నేను అప్పుడప్పుడు మీ యంగ్స్టర్స్ ని చూస్తూ ఉంటాను. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి అప్పుడిప్పుడే వస్తున్నవి ఏంటంటే బియర్డ్ అని కానీ ముస్టాచ్ కానీ అలా ఉంచేసుకుంటారు. ఒక షేప్ లో పెట్టుకోండి. ఏదో అంటే పిచ్చిగా అలా వదిలేస్తారు అనమాట, ఎందుకులే అని చెప్పి. సో కొన్ని రూమర్స్ ఉన్నాయి, అవి కట్ చేస్తే ఏవో ప్రాబ్లం వస్తుంది చెందుతుందని. అవి ఏమీ లేదన్నా, శుభ్రంగా నీట్ గా డైలీ షేవ్ చేసుకోండి. లేదు అంటే మీ ముస్టాచ్ బియర్డ్ ని ఒక షేప్ లో మెయింటైన్ చేయాలి. అయితే మెయింటైన్ ఇన్ షేప్ ఆర్ ట్రిమ్ చేయాలి, లేదా షేవ్ చేయాలి. బెటర్ ఆప్షన్ షేప్ డైలీ. ఓకేనా? నెక్స్ట్ హెయిర్ కట్. ప్రతి 2-3 వారాలకి మనం హెయిర్ కట్ అనేది చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే జుమాంజీ తెలుసా? జుమాంజీ అంటే అర్థం ఏంటంటే హెయిర్ అంత పెరుగుతుంది అంటే కనీసం ఆ మొహంలో కళ్ళు ఎక్కడుంది, ముక్కు ఎక్కడుంది, నోరు ఎక్కడుందో కూడా తెలియదు అనమాట. సో అలా పెంచుతారు. కాబట్టి సో అలాంటి హెయిర్ గ్రోత్ అనేది మనకు అవసరం లేదు. నీట్ గా మన ఫేస్ కి సరిపడే హెయిర్ ని మనం పెంచుకోవాలి. ఎక్సెస్ హెయిర్ ని ఎప్పుడు 2 to 3 weeks కి ఎప్పుడు మనం హెయిర్ కట్ అనేది చేసుకోవాలి. మైండ్ యువర్ మేనర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక లైబ్రరీకి వెళ్ళాం అనుకోండి, సైలెంట్ గా. లైబ్రరీకి ఎందుకు వెళ్తాం? లైబ్రరీ శుభ్రంగా చదువుకోవడానికి. అక్కడ కూర్చొని శుభ్రంగా బుక్ ఓపెన్ చేసి సైలెంట్ గా చదువుకోవాలి. టేబుల్ మేనర్స్ అంటే ఒక టేబుల్ దగ్గర కూర్చొని మనం భోజనం చేస్తున్నప్పుడు నీట్ గా శుభ్రంగా. కొంతమంది తింటున్నప్పుడు నాపుతారు, చప్పరిస్తారు, సౌండ్ చేస్తారు, తుమ్ముతారు, దగ్గుతారు. సో ఇటువంటివి చేస్తున్నప్పుడు టేబుల్ మేనర్స్ కరెక్ట్ కాదనమాట. సో మీకు దగ్గిన లేకపోతే ఇలా అడ్డు పెట్టుకోవాలి, లేదా ఒక కర్చీఫ్ పెట్టుకోండి. ఓకే, సో తింటున్నప్పుడు తుమ్మారు అనుకో, వెంటనే ఇమీడియట్ గా అక్కడి నుంచి లేచి వెళ్ళి శుభ్రంగా మీ హ్యాండ్స్, మౌత్, ఫేస్ శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళా వచ్చి తినండి. అర్థమైందా? సో శుభ్రంగా మన స్పూన్స్ అవి లేదా మన హ్యాండ్ శుభ్రంగా యూస్ చేయండి. అంతేగాని నలుగురు తింటున్న దగ్గర ఇలా నాకడం కానీ, ఇలా ఊయడం కానీ, లేకపోతే అనడం కానీ, ఇలా సో అదే టైంలో ఇలా సౌండ్స్ కూడా చేస్తారు, అప్పుడే అరిగిపోయిందని చెప్పడానికి. సో అటువంటివి చేయకూడదు. అర్థమైందా? అవి గుడ్ మేనర్స్ కాదు. మేక్ ఏ గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్. సో సింపుల్ గా చెప్పాలంటే నిన్ను చూడగానే ఫస్ట్ లుక్ లో పద్ధతైన అమ్మాయి లేదా పద్ధతైన అబ్బాయి అనేటట్టు కనబడాలి. అర్థమైందా? సో అలా అని చెప్పి శుభ్రంగా అంటే నీ ఫస్ట్ లుక్ ఎలా ఉండాలో, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అందరూ. కాబట్టి సేమ్ అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ లోనే మీరు ఒక మంచి పేరు అనేది, ఫస్ట్ ఇంప్రెషన్ అనేది దాంట్లోనే గుడ్ ఇంప్రెషన్ లేకపోతే లాస్ట్ ఇంప్రెషన్ అనే విధంగా మీరు కనబడాలన్నమాట. నీట్ గా డ్రెస్ చేసుకున్నా, దానికి ఏమంటారు, బెల్ట్ పెట్టుకోండి, టక్ చేసుకొని బెల్ట్ పెట్టుకోండి. మంచి షూ కూడా బాగా పాలిష్ చేసుకొని పెట్టుకోండి. ప్రొఫెషనల్ లుక్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఒక టైం మీద కూర్చొని నీట్ గా కూర్చొని ప్లేట్ సైజ్ ఆర్డర్ లో పెట్టుకొని కావాల్సిన టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని, లేకపోతే మీకు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ని
శుభ్రంగా తింటే ఎంత బాగుంటుంది, రైట్? సో ఇటువంటివి మనం మెయింటైన్ చేయాలి, ఓకేనా? సో విత్ దిస్ ఐఎమ్ ఎండింగ్ టాపిక్ ఫర్ టుడే. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే రేజ్ యువర్ హ్యాండ్. సో ఇప్పుడు కొంతమంది రేజ్ చేశారు హ్యాండ్, నేను మ్యూట్ చేస్తున్నాను. శ్యామ్ కమల్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్తున్నానా? క్లియర్ గా ఉందా? క్లియర్ ఉంది. రైట్, గుడ్ గుడ్. ఓకే, నెక్స్ట్ మనీ జీజేసి వ్యాపార, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనీ జీజేసి వ్యాపార, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనీకి డౌట్స్ లేనట్టున్నాయి. సరే, ఓకే. నెక్స్ట్ మహేష్ సాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. లేదా? వెరీ గుడ్. మహేష్ సాయికి ఏమీ డౌట్స్ లేవు. నెక్స్ట్ గ్యాలక్సీ J7 కోర్ అట. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడనా? గ్యాలక్సీ J7 కోర్, వీళ్ళకి డౌట్స్ లేవు, రైట్? సో ఈరోజు టాపిక్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో పర్సనల్ హైజీన్ అలాగే గ్రూమింగ్. ఓకే, మనం ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ లో భాగంగా పర్సనల్ హైజీన్ లో హెయిర్ కి ఎలా కేర్ తీసుకోవాలి, టీత్ కి ఎలా కేర్ తీసుకోవాలి, స్కిన్ అండ్ బాడీకి ఎలా కేర్ తీసుకోవాలి, అలాగే హ్యాండ్స్ అండ్ ఫీట్ కి ఏ విధంగా కేర్ తీసుకోవాలి అని తెలుసుకున్నాము. నెక్స్ట్ గ్రూమింగ్. సో మనం ఏ విధంగా నలుగురితో ఉన్నప్పుడు ఏ విధంగా మంచి మేనర్స్ తో ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం, ఓకేనా? సో ఈ రోజు మీ క్లాసు బాగుంది, అద్భుతంగా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం రైట్, ఇందాకలా మీకు ఒక చిన్న చెప్పాను కదా, నేనైతే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎవరైనా రాయకపోతే మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు రాసి మీ స్పోక్స్ పర్సన్ కి ఇచ్చి గ్రూప్ లో పెట్టమని చెప్పండి. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్ టుడే అండ్ విల్ కంక్లూడ్ యాజ్ టైమ్ అప్. ఈ రోజుకి టైం అయిపోయింది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు end this session for today. Thank you all. Bye bye. Have a nice day. Jai Hind, Jai Bharat. Thank you students. Thank you sir. You're welcome sir. Kanchi Babu garu. Thank you for creating wonderful platform for us. Thank you sir. మీ క్లాస్ కూడా చాలా బాగుంది సార్. స్టూడెంట్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటున్నారు సార్. నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. Thank you everyone. Thank you sir. Thank you very much. Right Nana, bye bye. Tomorrow we'll come up with new activities with different topics. Okay na? Malla navvistu manandro నేర్చేసుకుందాం. Until then, bye bye. Jai Hind, Jai Bharat. Sir, we can end. Okay sir.